నిత్య జీవం ఇవ్వడానికే దేవుడు మనకి వచ్చింది. మనం పాపంలో ఉన్నాం, పాపాన్ని ఇంకా విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి మన పరిశుద్ధతని ఇష్టపడాలి. పాపాన్ని ఇష్టపడకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. పవిత్రాత్మని దుఃఖించకూడదు. మేలు చేయాలి, చెడు చేయకూడదు. సమాధానంగా ఉండాలి, సమాధానం పరచాలి అందరినీ. అసమాధానంగా ఉండకూడదు. ఆత్మగుణాలు ఉండాలి, శరీర గుణాలు ఉండకూడదు. ఆత్మ ఫలాలు ఇవ్వాలి, శరీర ఫలాలు ఇవ్వకూడదు. డబ్బు మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే ఈ లోకమే డబ్బుతో నడుస్తుంది. మనం డబ్బు మీద ఆధారపడకూడదనే దేవుడి ఇష్టం. మనం దేవుడి మీద ఆధారం పడి జీవించాలన్నదే ఆయనకి ఇష్టం. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడి మీద